ఈ భూమి మీద ఎన్నో రకాల జీవులున్నాయి. సాధారణంగా ఏ జీవికైనా తన జీవితకాలం ముగిశాక మరణించక తప్పదు. ఇది ప్రకృతి నియమం. కానీ జెల్లీఫిష్ జాతికి చెందిన టెరిటాప్సిస్ డోర్నీ అనే ఒక చిన్న జెల్లీఫిష్కి మాత్రం అస్సలు మరణమే లేదు. తన జీవితకాలం అయిపోతున్న ప్రతిసారీ అది మళ్లీ యంగ్ ఏజ్లోకి మారిపోగలదు. భూమి మీద మరి ఏ ఇతర జీవికి సాధ్యం కాని ఈ అమరత్వం అంటే ఇమ్మార్టాలిటీ ఈ జెల్లీఫిష్కి ఎలా సాధ్యమైంది? ఇది ఎందుకు చనిపోదు? దీని బాడీలో ఉండే ఆ వింత బయలాజికల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. జెల్లీఫిష్లన్నింటికీ మరణం లేకపోవడం అనేది నిజం కాదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2000కి పైగా జెల్లీఫిష్ జాతులు ఉంటే అందులో కేవలం ఈ టెరిటాప్సిస్ డోర్నీ మాత్రమే ఇమ్మార్టల్గా ఉండగలదు. దీని సైజ్ కేవలం 4 నుండి 5 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది. అంటే మన గోరు సైజులో ఒక చిన్న చుక్కంతా అన్నమాట. దీనిని మొదటిసారిగా 1990లలో మెడిటరేనియన్ సముద్రంలో గుర్తించారు. సాధారణంగా ఒక జెల్లీఫిష్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందంటే మొదట గుడ్డు నుండి లార్వాగా, ఆ తర్వాత పాలిప్ అనే దశలోకి మారుతుంది. అక్కడ్నుండి పూర్తి స్థాయిలో ఎదిగి మనకు తెలిసిన జెల్లీఫిష్ రూపంలోకి అంటే మెడూసా స్టేజ్కి వస్తుంది. మిగిలిన జెల్లీఫిష్లు ఈ స్టేజ్లో కొన్నాళ్లు బతికి చనిపోతాయి. కానీ మన టెరిటాప్సిస్ డోర్నీ మాత్రం విభిన్నం. దీనికేదైనా గాయం తగిలినా, ఆకలి వేసినా లేదా ముసలితనం వచ్చినా ఇది చావకుండా తన లైఫ్ సైకిల్ను వెనక్కి తిప్పేస్తుంది. అంటే అడల్ట్ స్టేజ్ నుండి తిరిగి పాలిప్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఈ అరుదైన ప్రక్రియను సైన్స్ భాషలో ట్రాన్స్డిఫరెన్సియేషన్ అని పిలుస్తారు. ఇది ఎలా జరుగుతుందంటే దీని బాడీలో ఉండే ఒక రకమైన కణం మరొక రకమైన కణంగా మారిపోతుంది. ఉదాహరణకు మనుషుల్లో ఒకసారి స్కిన్ సెల్ లేదా హార్ట్ సెల్ ఏర్పడితే అది చనిపోయే వరకు అలాగే ఉంటుంది తప్ప వేరేలా మారదు. కానీ ఈ జెల్లీఫిష్ తన ఓల్డ్ సెల్స్ని పూర్తిగా రీప్రోగ్రామ్ చేసుకొని కొత్త సెల్స్గా మార్చుకోగలదు. ఇలా ఎన్నిసార్లైనా అది ముసలితనం నుండి మళ్లీ యవ్వనంలోకి వెళుతూ తన జీవితాన్ని రీస్టార్ట్ చేస్తుంది. అందుకే దీనికి చావు లేదు. మరి దీనికి అస్సలు మరణమే ఉండదా అంటే ఏజింగ్ అంటే వయస్సు పెరగడం పరంగా దీనికి చావు లేదు. కానీ వేరే కారణాల వల్ల ఇది చనిపోవచ్చు. ఏదైనా వేరే చేప దీనిని తినేసినా లేదా ఏదైనా వైరస్ సోకి బాడీ మొత్తం డ్యామేజ్ అయినా ఇది మరణిస్తుంది. కానీ సహజ మరణం మాత్రం దీనికి సంభవించదు. శాస్త్రవేత్తలు దీని డిఎన్ఏపై ఇప్పటికీ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ సీక్రెట్ గనక పూర్తిగా తెలిస్తే భవిష్యత్తులో మనుషుల ఆర్గన్స్ రీజనరేట్ చేయడానికి లేదా ఎక్కువ కాలం జీవించడానికి మార్గం దొరకవచ్చు. అయితే జెల్లీఫిష్ గురించి మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే వీటికి మనలాగా ఎముకలు, గుండె, ఊపిరితిత్తులు లేదా మెదడు కూడా ఉండవు. బ్రెయిన్ లేకపోయినా ఇది ఎలా సర్వైవ్ అవుతుందంటే దీని బాడీ మొత్తం నర్వ్ నెట్ అనే నరాల వ్యవస్థతో కనెక్ట్ అయి ఉంటుంది. వీటి ద్వారానే అది కాంతిని, స్పర్శను గుర్తిస్తూ శత్రువుల నుండి తప్పించుకుంటుంది. అలాగే వీటికి గుండె అవసరం లేదు. ఎందుకంటే వీటి బాడీలో 95% నీరే ఉంటుంది. ఇక ఆహారం తీసుకోవడానికి, వ్యర్థాలను బయటకు పంపడానికి ఒకే హోల్ మౌత్ ఉంటుంది. నిజంగా ఈ జెల్లీఫిష్ లైఫ్ అనేది ఈ భూమి మీద అత్యంత వింతైన మరియు అద్భుతమైన విషయం. సో ఇక్కడి వరకు చూశారంటే ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ లేదా కామెంట్ చేయండి. అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.